నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తు చేసుకున్నారు. ఆ పాపకు న్యాయం జరగాలి, ఏమేం జరిగింది అని అడిగా. సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫార్సు చేశాను. సిఐడి చీఫ్ ఇక డీఐజీ హోంమంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పానని అని చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చెబుతున్నారో డిఎన్ఏ తారుమారు చేశారు, ఒత్తిడి చేసి భూములన్నీ ఇచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఎన్ఏ సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదని పోలీసులు చెబుతున్నారని, ఇది వాస్తవం. వివేకానందరెడ్డి గారిని చంపేశారు అని అందరికీ తెలుసు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళనకే పూనుకున్నాం. ఒక్కొక్క కేసును పరిష్కరిస్తామని పేర్కొన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాగా తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి నిన్న ఆరోపించడం జరిగింది. విజయవాడలో ఆమె మీడియా సమక్షంలో మాట్లాడారు కూడా ఈ విషయం గురించి. తన కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని, 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలికి వదిలేశారని విమర్శించారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పై అన్నారని, గెలిచి 14 నెలలవుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని ఆమె వాపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసుపై చర్చించాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు ప్రీతి తల్లి. హోం మంత్రికి శ్రీకాంత్ పెరోల్పై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదని మండిపడ్డారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానని, జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. మరి వెయిట్ చేసి చూద్దాం ఇంత త్వరగా సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరుగుతుందో. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం స్పందించడం అయితే జరిగింది. మరి ఇక్కడ న్యాయం జరిగే వరకు తన పట్టును వదలరా, లేకపోతే నిజంగానే లైట్ తీసుకుంటారా అనేది మనమందరం వెయిట్ చేసి చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.